ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముందుగా నా నమస్కారములు. ఇటీవల భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిన్నాభిన్నం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో వరుస సహాయ చర్యలు చేయటంలో ప్రభుత్వం జాప్యం జరుగుతుంది. ఆహార పొట్లాలను అందించడంలో ప్రజలకి చాలా దయనీయ స్థితిలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుంది. ఒకళ్ళిద్దరికి ఆహార పొట్లాలు పంపిణీ చేసినప్పటికీ గవర్నమెంటు ఈ హెలికాప్టర్ ద్వారా కొంతమంది పైన అప్స్టేర్స్లో ఉన్న వాళ్ళకి ఆహార పొట్లాలను విసిరేయటం ద్వారా కొంతమందికి ఆహారం నీరు కూడా కొంతమందికి అందుతుంది. కింద ఎవరైతే వర్ష ప్రభావిత ప్రాంతంలో ఉన్న ప్రజలకు సరైన వసతులు లేకుండా అయిపోయింది. వారికి ఆహారం అందక చాలా అవస్థలు పడుతున్నారు. విజయవాడలో ఇలాంటి దారుణమైన సంఘటనలు చాలా ఘోరంగా ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టవలసిన కార్యక్రమాలు కొన్ని చేసినప్పటికీ కూడా ఇంకా దయనీయ పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. వారికి ఆహారము వాటర్ బాటిల్ ఇవన్నీ అందించడంలో ప్రభుత్వ సహకారము కొంత మేరకు ఎక్కడొక్కడ జరిగినప్పటికీ మిగతా చోట్ల అయితే ఆహారము కానీ వాళ్ళకి వాటర్ సదుపాయం కానీ ఏమందట్లేదు. ప్రభుత్వం ఏదైతే సహాయ చర్యల్లో ముందస్తుగా తీసుకొని ఉంటే ఇంకా మంచిగా ఉండేదని నా అభిప్రాయము. ఇప్పుడు ఒక 60,000 ఏదైతే 60,000 మూగజీవాలు ఉన్నాయో అవి కూడా చనిపోవడం జరిగింది. 32 మంది జనం చనిపోవడం కూడా జరిగింది. అది కూడా చూసాం. 32 మంది మన విజయవాడ ప్రాంతవాసులు చనిపోవడం, వరదల ఉధృతికి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము బాగా జరిగింది. దానివల్ల వాళ్ళు ఇల్లు కోల్పోయి నిరాశ్రయులుగా ఉన్నారు విజయవాడలో. వాళ్ళందరినీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మా యొక్క మనవి. ఎవరైతే ఇల్లు కోల్పోయి వాళ్ళు పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారో వాళ్ళకి ఆ పునరావాస కేంద్రాలు వాతావరణ పరిస్థితులు తగ్గిన తర్వాత వాళ్ళకి సరైన ఇల్లును గవర్నమెంట్ ద్వారా నిర్మించాలని నేను కోరుకుంటున్నాను. వారికి ఏదైతే ప్రాణ నష్టం జరిగిందో ప్రాణ నష్టం జరిగిన వారికి గవర్నమెంట్ ద్వారా ₹1,00,00,000, ఎవరైనా పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళు, కాళ్ళు ఇరిగిన చేతులు ఇరిగిన వాళ్ళకి ఒక ₹50 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా గవర్నమెంట్ ఇవ్వాలని నేను భావిస్తున్నాను. అట్లా రాష్ట్రంలో ఉన్న అనేక మంది వరద బాధితులందరినీ కూడా మీరు వాళ్ళకు జరిగిన ఆస్తి నష్టాన్ని కానీ, ధన నష్టాన్ని కానీ, ప్రాణ నష్టాన్ని కానీ మీరు అంచనా వేసి ఒక ఎస్టిమేట్ తయారు చేసుకొని వాళ్ళందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ రాష్ట్రము ఫైనాన్షియల్ గ్రోత్ లేనప్పటికీ కేంద్రం నుంచి కొంత కేంద్రం నుంచి ఫండ్ను అడిగి వీళ్ళందరికీ సహాయ చర్యలు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని అర్జించడం జరుగుతుంది.